యావత్ భారతదేశంలోని హిందువుల కళ కనుల ముందు సాక్షాత్కారమవుతోంది. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం సుసాధ్యమైంది. ఆలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా పునాది రాయపడింది. అంచెలంచెలుగా ఆలయ నిర్మాణం కొనసాగుతోంది. ఈ క్రమంలో గర్భాలయం నిర్మాణం పూర్తి చేసుకుని భక్తులకు దర్శనమిచ్చేందుకు రామ్లల్లా సిద్ధమయ్యాడు. కొన్ని గంటల్లోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయం ప్రారంభం కాబోతోంది. ఒక తపస్సులా కొనసాగుతున్న ఈ ఆలయ నిర్మాణం వెనుక ఎంతో కృషి ఉంది. ఇంజనీర్ల దగ్గర నుంచి కూలీల వరకు రామమందిర నిర్మాణంలో పాలు పంచుకున్న వారంతా ఎంత ధన్యజీవులు. దేశం నలుమూలల నుంచి ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన ముడి సరుకును సేకరించి ఇందులో ఉపయోగించారు. మరి ఇందులో మన తెలుగు రాష్ట్రాలు, తెలుగువారి పాత్ర ఎంత? కొన్ని నిర్మాణాలు చరిత్రలో నిలిచిపోతాయి. కొన్ని నిర్మాణాలు సరికొత్త చరిత్రను సృష్టిస్తాయి. అయోధ్యలో నిర్మితమవుతోన్న దివ్య భవ్య రామాలయం కనీసం 1000 ఏళ్లు నిలిచేలా ఇనుము, సిమెంట్ ఉపయోగించకుండా నిర్మాణం జరుపుకుంటోంది. అలాంటి ఆ ఆలయ నిర్మాణంలో ఏ వస్తువులు వినియోగించారు? దేశంలోని ఏ ప్రాంతాల నుంచి వాటిని సమకూర్చారు? ఆలయ నిర్మాణంలో తెలుగు రాష్ట్రాల పాత్ర ఎంత? ఇలాంటి వివరాలన్నీ టీవీ9కు వివరించారు ఆలయ నిర్మాణ సంస్థ L&Tలో డీజీఎంగా పనిచేస్తూ ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన తెలుగు ఇంజనీర్ అయ్యల సోమయాజుల సూర్య శ్రీనివాస్. కన్స్ట్రక్షన్స్ మనం అన్నీ చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే ఎక్కడ స్టీల్ అనేది అంటే ఈ ఇనుము స్టీల్ రీబార్ మనం ఎక్కడ యూజ్ చేయలేదు దీంట్లో. మొత్తం అంతా కూడా స్టోన్ కన్స్ట్రక్షనే అంతా కూడా విత్ ఇంటర్లాకింగ్ అరేంజ్మెంట్స్. ఎక్కడెక్కడైనా అది ఫిట్ చేయాలి కావాలంటే కాపర్ పిన్స్, కాపర్ స్ట్రిప్స్ యూజ్ చేశారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతున్నారు కదా. ఎక్కడి నుంచి వచ్చాయంటే ముందు మనం ఆంధ్ర తెలంగాణ గురించి చెప్పుకుందాం. వరంగల్ నుంచి అండ్ మన కరీంనగర్ నుంచి గ్రనైట్, అది మనం ప్లింత్ స్టోన్ అని చెప్పేసి ప్లింత్లో వాడింది. ప్లస్ కర్ణాటక చిక్బల్లాపూర్, మేజర్ కర్ణాటక చిక్బల్లాపూర్ నుంచి ఆ బెల్ట్ మనకి కుప్పం దగ్గర కూడా టచ్ అవుతుంది. సో ఆంధ్రాలో అంటే ఆ కుప్పం దగ్గర నుంచి, అండ్ తెలంగాణ అంటే మన దిస్ కరీంనగర్, వరంగల్ నుంచి గ్రనైట్. ఆ గ్రనైట్ 100% గ్రనైట్, దగ్గరగా 6 లక్షల ఘనపాడుగులు అంటాం, క్యూబిక్ ఫీట్ 6 lakh cubic feet. పైన ఉన్న కన్స్ట్రక్షన్ అది మొత్తం అంతా బన్సీపహాడ్పూర్ అని చెప్పి ఏరియా నుంచి శాండ్స్టోన్, పింక్ శాండ్స్టోన్, భరత్పూర్ డిస్ట్రిక్ట్, రాజస్థాన్. మీకు గర్భగుడిలో ఉండే మార్బుల్, కింద ఫ్లోరింగ్ మార్బుల్ మొత్తం అంతా కూడా మకరానా, అది రాజస్థాన్. మదురై నుంచి అది కింద కోటియార్డ్ ఏదైతే ఉందో, ముందు కోటియార్డ్లోను ఆ చుట్టూతో ఉండే పర్కోట అంటాం, పరిక్రమ అంటారు వీళ్ళు కదా, కారిడార్ అని. కానీ అక్కడ యూజ్ చేసే ఫ్లోరింగ్లో యూజ్ చేసేది మన మదురై నుంచి వచ్చే గ్రానైట్. బట్ డోర్స్ అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్యూర్ టేక్ ఏమో మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, అంటే అక్కడి నుంచి కొన్నది టేక్. దాన్ని కార్వింగ్ అంటే గుడికి తగ్గట్టుగా ఉండే ఇంట్రెన్సిక్ కార్వింగ్ అది చేసి అది మన హైదరాబాదు వాళ్ళు అనురాధ టింబర్స్ అని చెప్పి వాళ్ళు చేశారు. అంటే వాళ్ళు మన యాదాద్రికి కూడా వాళ్ళు పనిచేశారని చెప్పి తెలిసింది. బట్ వెరీ గుడ్ వర్క్మెన్షిప్. ధ్వజస్తంభం ఎక్కడ ఉంటుంది? మన ద్రవిడ శైలిలో మనం ఫస్ట్ గుడిలోకి ఎంటర్ అవుతూనే ముందు ధ్వజస్తంభం ఉంటుంది. వీళ్ళకి ఇది నాగర శైలి అంటారు. ఇక్కడ ఉండేది ఏంటంటే మీకు శిఖరం దగ్గర పైన ఉంటుంది, దాన్ని ధ్వజదండ అని అంటారు. అది చేసింది గుజరాత్లో ఏజెన్సీ వాళ్ళు చేసి పంపించింది. అది వాడే మెటీరియల్ బ్రాస్. యాక్చువల్గా ఇది Zone 3లో ఉంది, బట్ ఇట్ వాజ్ డిజైన్ ఫర్ Zone 4. ఓకే. అండ్ ఎర్త్క్వేక్ మ్యాగ్నిట్యూడ్ అన్నది 10 ఆ స్కేల్లో మనం ఇప్పుడు వార్తల్లో వింటూ ఉంటాం కదా, 6.2 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది, 5.8 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. అలాగా 10 మ్యాగ్నిట్యూడ్ అంటే వెరీ వెరీ సివియర్ టు సివియర్. మన భుజ్ ఎర్త్క్వేక్ అరౌండ్ 7 odd,
సో మనం చూసాం ఎంత ఇదయ్యిందో. సో అలాంటిది 10 వస్తే అంత సీవియారిటీకి ఇది తట్టుకునేలాగా ఇది డిజైన్ చేశారు. 1000 ఏళ్ళు నిలబడేలాగా డిజైన్ అంటే ఇది ఎక్కడా కూడా నేను ఇంతాక చెప్పాను, అదేంటది రీఇన్ఫోర్స్మెంట్ ఎక్కడా కూడా వాడింది లేదు. ఓకే, రీఇన్ఫోర్స్మెంట్ వాడితే దాని లైఫ్ మ్యాక్సిమం 200 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. మొత్తం అంతా స్టోన్ కన్స్ట్రక్షన్. ఎవరన్నా చేయాలంటే అది పాడి చెయ్యాలి అనుకుంటే వాళ్ళు దాన్ని అంటే మాన్యువల్ ఎఫర్ట్తో పాడి చేయాలి తప్ప దానంతట అది పాడయ్యే. భూకంపాలని తట్టుకోగలుగుతుంది, ప్రకృతి వైపరీత్యాలని కూడా. చెప్పాలంటే ప్రతి స్పెసిఫికేషన్, ప్రతి ఐటమ్కి స్పెసిఫికేషన్ ఇట్ వాజ్ బిల్డ్. దానికి ప్యారలల్గా ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్ జరిగిందనే చెప్పచ్చు. ఈ పర్టికులర్ కమిటీ ఏదైతే ఉందో ఇందులో ఐఐటి ఢిల్లీ నుంచి మా గురువుగారు భట్టాచార్య గారు అని చెప్పేసి ఆయన వన్ ఆఫ్ ద మెంబర్. ఈ కమిటీలో మన తెలుగు ఆయన ప్రొఫెసర్ విఎస్ రాజు గారు మీకు తెలిసే ఉండుంటారు. ఆయన ఐఐటి ఢిల్లీకి డైరెక్టర్గా కూడా చేశారు. ఆయన ద హెడ్ ఆఫ్ దట్ కమిటీ, టెక్నికల్ కమిటీ. సో ఇలా అండ్ ఈ మొత్తం దాన్ని ఇచ్చేసింది నిపేంద్ర మిశ్రాజీ. ఆయన మీకు అందరికీ తెలిసిన వ్యక్తే. ఆయన నేతృత్వంలో ఉన్న ఈ టీం అది. మా ఎల్ఎన్టీ నుంచి వినోద్ కుమార్ మెహతా అని చెప్పేసి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన. సో ఇదేంటంటే ఇది ఇందులో స్టార్టింగ్ మిశ్రాజీ అన్న ఆయన దగ్గర నుంచి ఎండ్లో సైట్లో పనిచేసే ఆ వర్క్మెన్ వరకు అందరూ కూడా ఒక డెడికేషన్ తోటి చేసిన వర్క్ ఇది. ఆ సీక్వెన్స్ ఆఫ్ వర్క్ వల్లే పూర్తిగా అది అవ్వదు. అంటే ఇది అయితేనే ఇది మొత్తం అవ్వాలి. అంటే ఆ పర్టికులర్ ఏరియా అది మొత్తం అంతా లాక్ అయిపోవాలి. తర్వాత యూ కెన్ గో ఫర్, ఎందుకంటే ఇది రీఇన్ఫోర్స్ చెప్పాను కదా, రీఇన్ఫోర్స్ స్ట్రక్చర్ కాదు ఇది, మొత్తం అంతా స్టోన్, అన్ని ఇంటర్లాకింగ్ అరేంజ్మెంట్స్ తోటి. సో ఇది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన సోంపుర వాళ్ళ గైడెన్స్ తోటి. సో అదేం వేస్ట్ అవ్వలేదు. సో ఆ కాలమ్స్ని ఎక్కడెక్కడ అంటే డిజైన్ పరంగా మన స్ట్రక్చరల్ అనాలిసిస్ ప్రకారం, డిజైన్ ప్రకారం ఆ డైమెన్షన్ ఫిట్ అయ్యేటట్టు ఎక్కడెక్కడైతే కాలమ్స్ ఉన్నాయో, ఎందుకంటే మొత్తం 384 కాలమ్స్ దాకా ఉన్నాయి. 166 గ్రౌండ్ ఫ్లోర్లో, 142 ఫస్ట్ ఫ్లోరు, 82 సెకండ్ ఫ్లోరు. సో ఇందులో ఎక్కడెక్కడ ఫిట్ అవుతాయో అవి అక్కడక్కడ యూజ్ చేశారు. మహత్తర ఘట్టం ఇది, ఒక చరిత్రలో నిలిచిపోయేది, ఒక సరికొత్త చరిత్రను సృష్టించబోయే నిర్మాణంలో మీరు భాగం కావడం ఒక తెలుగువాడిగా మీకు ఎలా అనిపిస్తుంది? ఇది రాములు వారి ఆశీర్వాదం. ఓకే, చిన్నప్పుడు అది ఎప్పుడు అంటే అప్పుడు ఇంకా టీవీలు ఓకే, రేడియోలు వాటిలో రామ్ జన్మభూమి, బాబ్రీ మసీద్ అని చెప్పి హిందీలో వచ్చేవి. అప్పుడు రామ్ జన్మభూమి ఏమిటి, అదేమిటి, ఆ ప్లేస్కే వచ్చి వర్క్ చేస్తామని అయితే ఎప్పుడు అనుకున్నది లేదు. ఓకే, అంటే రాసిపెట్టుంది అలాగా. చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్న అయోధ్య రామ మందిర నిర్మాణంలో పనిచేయటం తన అదృష్టమని, ఇది రాముని ఆశీర్వాదం అంటూ ఆనందం వ్యక్తం చేశారు ఇంజనీర్ సూర్య శ్రీనివాస్.